ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిన మన తెలుగు పిల్లలు అక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానంటే ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. పిల్లలు ఎంతో కష్టపడి ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందుల వల్ల ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించుకున్నామనంటే కుటుంబ పరిస్థితి బాగుంటుందన్న ఉద్దేశంతో అమెరికాకి వెళ్తున్నారు అందరూ కూడా. అయితే నిన్న ఒక అమ్మాయి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళ దగ్గరగా పాపం తన బాధను చెప్పుకుంటుంది. అమెరికాకి అమ్మాయి వెళ్ళి చాలా రోజులు ఏంటంటే ఎంఎస్ పూర్తి చేసింది, ఒక మంచి జాబ్ని కొట్టిందంట. తల్లి తండ్రి కూడా మగ్గాల మీద చీరలు నేస్తూ ఉంటారంట. ఆ అమ్మాయికి వెనకాల ఇంకా తమ్ముడు చెల్లి ఇంకా ఇలా ఉండడం వల్ల ఆ అమ్మాయి బాగా చదువుకుని మొత్తానికి అప్పులు చేసుకుని అమెరికాకి వెళ్ళింది. ఇంకా పల్లెటూరులో ఉన్న తర్వాత తల్లిదండ్రులు అందరూ ఏమంటారు, చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువులు కానీ అమ్మాయిని పంపించేశారు అమెరికాని, ఇంకా పెళ్లి చేయరా, అమ్మాయికి ఇంకా అక్కడే ఉంచుతారా అని చెప్పేసి ఇలా అమ్మాయి గురించి అందరూ అడగడం మొదలుపెట్టారు. అయితే తల్లిదండ్రులు ఏమని చెప్పారంటే, అమ్మ ఇంకా సంపాదించావు కదమ్మా, ఇంకా వచ్చేసేయి పెళ్లి చేసుకుంది, కానీ నీకు చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన పిల్లలకి చెయ్యాలి కదా, మరి పెళ్లి సంబంధాలు చూడమంటావా ఏంటని అమ్మాయిని అడిగేసరికి ఆ అమ్మాయి అంది, నేను ఎలాగ ఇక్కడ మంచి జాబ్ చేసుకున్నాను కదా, ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది అబ్బాయిలు కూడా ఉన్నారు కదా, ఇక్కడ సంబంధమే చూసుకుందాము, చూసుకుంటే ఏదైనా దొరికిందనంటే చక్కగా ఇక్కడే సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతోటి ఆ అమ్మాయి ఏం చేసిందనంటే, అక్కడ మన తెలుగు వాళ్ళ గ్రూపులు ఉంటాయి కదా, ఆ గ్రూపుల్లోనూ ఈ అమ్మాయి ప్రొఫైల్ అంతా పెట్టడం మొదలుపెట్టిందంట. ఎవరినన్నా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఈ అమ్మాయి ప్రొఫైల్ అంతా కూడా తెలుగు వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం మొదలుపెట్టింది. ఎవరైతే ఏంటి ఒక మంచి అబ్బాయి దొరికారనంటే పెద్దవాళ్ళతోటి మాట్లాడుకుని చక్కగా పెళ్లి చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి నెంబర్ అది గ్రూపుల్లో పెట్టేసరికి ఇంకా మన పోకరి వాళ్ళు ఇండియన్స్ అబ్బాయిలు అందరూ కూడా ఈ అమ్మాయి వెనకాల పడడం మొదలుపెట్టారు. 15-16 మంది అబ్బాయిలు ఈ అమ్మాయికి ఆ నెంబర్కి మెసేజ్లు పెట్టడం, అర్ధరాత్రి పూట అసభ్యకరంగా మాట్లాడడం, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతోటి చాటింగ్ చేయాలి, నీ వివరాలు ఏంటి, నీ చరిత్ర ఏంటని, ఇంకా ఆ వాళ్ళు పెళ్లి చేసుకోపోయినా సరే అనవసరమైన విషయాలన్నీ ఈ అమ్మాయితో మాట్లాడడం, ఇంకా పరిచయాలు పెంచుకోవడం మొదలుపెట్టారంటే మన తెలుగు వాళ్ళ అబ్బాయిలు. ఈ గ్రూపుల్లో పెళ్ళి అయిపోయి భార్య పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఈ అమ్మాయి వెనకాల పడటం మొదలుపెట్టారంట. మనం రిలేషన్షిప్లో ఉందాము, కొన్నాళ్ళు ఉన్న తర్వాత నచ్చిందనుకో అప్పుడు పెళ్లి చేసుకుందాము అని కొంతమంది. అమెరికా కల్చర్ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఈ అబ్బాయిలు అందరూ కూడా ఈ అమ్మాయి వెనకాల పడ్డారంట. అలా కొంతమంది అబ్బాయిలు గ్రూపు ఈ అమ్మాయికి పరిచయం అయ్యారు. పాపం ఈ అమ్మాయి నిజమని నమ్మి పాపం వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టింది. అలా ఈ అమ్మాయితోటి మెల్లగా ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈ అమ్మాయికి ఏమని చెప్పారనంటే, నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా, మేము అందరం స్టాక్ మార్కెట్లో పెడుతూ ఉంటాం డబ్బులు, మేము అదే బిజినెస్ చేస్తూ ఉంటాం, నీ డబ్బులు కూడా ఇచ్చావనంటే మేము అందులో పెట్టుబడి పెడతాము, చక్కగా బాగా లాభాలు వస్తాయి, అప్పుడు ఇంకా మనం డబ్బులు బాగా సంపాదించవచ్చు అని ఈ అమ్మాయితోటి ఒక ఫ్రెండ్షిప్ చేసుకుని ఈ అమ్మాయికి మాయమాటలు చెప్పి 16 లక్షల రూపాయలు ఈ అమ్మాయి దగ్గర నుంచి ఆ గ్రూప్ అబ్బాయిలు అందరూ తీసుకున్నారంట. తీసుకుని వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టారంట. పెట్టిన తర్వాత ఒక 2 నెలలు అయిన తర్వాత మార్కెట్ క్రాష్ అయిపోయింది, నీ 16 లక్షలు పోయాయి, మా డబ్బులు కూడా పోయాయి అని చెప్పేసి చేతులు ఎత్తేసి నువ్వేం చేస్తావు చేసుకో, మేమేం చేయము, అక్కడ మార్కెట్ పోయిందని చెప్పేసి 16 లక్షల రూపాయలు లాస్ని వీళ్ళు చూపించారంట. ఈ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలండి? పైగా 16 లక్షల రూపాయలు పోయింది కాకుండా ఈ అమ్మాయిని అసభ్యకరంగా ఏడిపించడం, అసభ్యకరంగా ఫోనుల్లో మాట్లాడడం, మెసేజ్లు చేయడం, ఇలాంటివన్నీ చేశారంట. సరే ఇంకా ఈ గొడవ కాదు, ఎవరూ పెళ్లి చేసుకోవట్లేదు సరికదా, ఇక్కడ అమెరికన్ కల్చర్లో లాగా అవసరానికి వాడేసుకుని వదిలేసుకుందామని అనుకుంటున్నారు. సరే ఇంకా డబ్బులు పోతే పోయాయి అని చెప్పేసి ఇంకా అనుకున్న తర్వాత సరే ఇంక ఇండియాకి వెళ్ళిపోదాం, అమ్మా నాన్నే పెళ్లి సంబంధం చూడమందాము, అక్కడే ఏదన్నా పెళ్లి చేసుకుందాం అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు వచ్చేయమన్నారు కదా అని చెప్పేసి ఆ అమ్మాయి ఇండియాకి వచ్చేసింది. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఈ గ్రూప్ పిల్లలు ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ అమ్మాయి గురించి చెప్పి ఈ అమ్మాయి వెనకాల పడడం మొదలుపెట్టారంట. అక్కడ ఉన్న వాళ్ళు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి ఈ అమ్మాయిని ఏడిపించింది కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఈ అమ్మాయి నెంబర్ ఇచ్చి ఈ అమ్మాయి ఇంకా అదో రకంగా అదో టైప్ అని అన్నట్టు ఈ అమ్మాయితోటి చాటింగ్లు చేయడం, ఇష్టం వచ్చినట్టు ఏడిపించడం, ఈ అమ్మాయిని వేధింపులకు గురి చేయడం, ఇలాంటివన్నీ చేశారంట. ఒక పక్కన డబ్బు పోయింది, నన్ను ఎవరూ పెళ్లి చేసుకోలేదు, పైగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నన్ను వేధిస్తున్నారు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి నా నెంబర్లు అన్నీ ఇచ్చి నా గురించి చెప్పి నన్ను ఇలా వేధిస్తున్నారని చెప్పేసి ఇంకా చూసి అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంట. చూడండి అమెరికాలో ఇలా జరిగింది, ఆ గ్రూప్ అందరూ నన్ను వేధించి 16 లక్షల రూపాయలు స్టాక్ మార్కెట్లో పెట్టి నన్ను లాస్ చేశారు, పగలు రాత్రి నన్ను గంటలు మాట్లాడని ఈ రకంగా వేధిస్తున్నారు, నేను ఇండియాకి వచ్చినా సరే వాళ్ళ వేధింపులు తగ్గలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నన్ను వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చేసరికి పోలీసులు ఎవరు కూడా ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోలేదు, ఏది కూడా పట్టించుకోలేదు. ఇంకా అమ్మాయి చూసి ఒక మీడియా ఛానల్ వాళ్ళ దగ్గరకు వచ్చి పాపం తన బాధనంతా చెప్పుకుంది. అంటే మన వాళ్ళు చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇండియాలో ఉన్నట్టే అదే బుద్ధులతోటి అమెరికాలో కూడా ఉందామని అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ అమ్మాయిలైనా అబ్బాయిలైనా కష్టపడి సంపాదించుకుందాం అన్న ఉద్దేశంతో వెళ్తారు. ప్రొఫైల్ తీసుకెళ్లి గ్రూప్లో పెట్టినందుకు ఈ అమ్మాయిని నానా రకాలుగా నమ్మించి మోసం చేసి 16 లక్షల రూపాయలు తినేశారు. అది తిన్నది కాకుండా ఇంకా అమ్మాయికి వేధింపులు. ఒక ఆడపిల్ల అంటే అంత లోకువండి,
ఆ అమ్మాయి ఆశ కొద్దీ ఎవరన్నా పెళ్లి చేసుకుంటారేమో అని పెట్టింది. మీకు నచ్చని వాళ్ళు వదిలేయాలి, కానీ పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఆ అమ్మాయి వెనకాల పడ్డారు అని అంటే ఎంత దరిద్రంగా ఉన్నారో మన వాళ్ళు చూడండి. పైగా అమెరికా వెళ్ళి మళ్ళీ ఇలాంటి వేషాలు. ఆ అమ్మాయి చెప్తున్న మాట ఏంటంటే అమెరికాలో పిల్లలు ఎంఎస్ చేయడానికని వెళ్ళిన వాళ్ళు ఇదే పరిస్థితిలో ఉన్నారండి. అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఇంక ఇష్టం వచ్చినట్టు తిరగడము, వాళ్ళ ఎంజాయ్మెంట్. పెళ్ళి అనే మాట ఉండదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రిలేషన్షిప్లో ఉండొచ్చు, వదిలేయాలనుకున్నప్పుడు వదిలేయచ్చు, నచ్చిన వాళ్ళతోటి తిరగచ్చు. అక్కడ అది ఆ కల్చర్కి అలవాటు పడిపోయి ఈ పని చేసేది తప్పు అని అన్న ఆలోచన లేకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టం వచ్చినట్టు అలాంటి పనులు చేస్తున్నారండి అని ఆ అమ్మాయి చెప్తుంది. చూసారండి, ఆ అమ్మాయి అంత డబ్బు సంపాదించి మన తెలుగు అబ్బాయిల దగ్గర మోసపోయి మళ్ళీ ఇండియాకు వచ్చినా సరే ఆ అమ్మాయిని ఆ రకంగా వేధిస్తున్నారని అంటే మన వాళ్ళ బుద్ధి ఎక్కడన్నా మారిందా? మీకు నచ్చినప్పుడు ఆ అమ్మాయి జోలికి వెళ్ళడం ఎందుకు? ఏదో పాపం ఆ అమ్మాయి పెళ్లి సంబంధం కోసం పెట్టింది. నచ్చినప్పుడు వదిలేయండి. ఆ అమ్మాయి వెనకాల పడి నువ్వు వస్తావా, నువ్వు నాతో మాట్లాడు, నాతో రిలేషన్షిప్లో ఉంటావా అని చెప్పేసి ఈ రకంగా వేధిస్తారా? ఎంత తప్పండి అది. అంటే మనకి ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా ఇక్కడ నుంచి మన పిల్లలు వేరే దేశాలకు వెళ్ళినా సరే వాళ్ళ బుద్ధులు ఇలాగే ఉన్నాయి. ఇండియాలో చేసినట్టే అక్కడ కూడా చేస్తున్నారు. ఎంత అసహ్యం అండి. అంటే మన పిల్లలు అక్కడికి వెళ్ళి ఏదో ఉద్ధరిస్తున్నారని తల్లిదండ్రులు అనుకుంటున్నారు, కానీ ఎవరి పిల్లలు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అక్కడికి వెళ్ళి అమ్మాయిలు అబ్బాయిలు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు. మన ఇంట్లో పరిస్థితులు బాగోకే జీవితం సెట్ చేసుకుందామని అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి వేషాలు వేశారనుకోండి, అక్కడ ఏదైనా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏదైనా చేశారనుకోండి, మీ పరిస్థితి ఏంటి? మీ జీవితం ఏంటి? మీరు ఏ పని గురించి వెళ్ళారో దాని మీద దృష్టి పెట్టుకుని చక్కగా మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. చేసినట్టే అమ్మాయిల వెనకాల తిరుగుదాం, అమ్మాయిలతోటి ఎంజాయ్ చేద్దాం, తాగుదాం, తిరుగుదాము, అసలు ఇలాంటి మైండ్ సెట్ తోటి ఎందుకుంటారు చెప్పండి? మీకు ఏదన్నా అయ్యిందని అంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఒక్క అమ్మాయి కోసం 15 మంది వెనకాల పడి పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఆ అమ్మాయి వెనకాల పడి అసభ్యకరంగా మాట్లాడడం. మన వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారో చూడండి. అమెరికా వెళ్ళినా కూడా మారండి ఇప్పుడైనా సరే. ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతున్నాయి, కాకపోతే బయటకు రావట్లేదు. ఏ ఆడపిల్ల బయటకు వచ్చి చెప్పుకోవట్లేదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చక్కగా మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీకు అంత పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చక్కగా మీ తల్లిదండ్రులకు చెప్పండి, సంబంధాలు చూస్తారు, చేస్తారు. లేదంటే ఏ అమ్మాయి అయినా దొరికిందని అంటే పెళ్లి చేసుకోండి. అంతేగాని రిలేషన్షిప్లు పెట్టేసుకుని అవసరం ఉన్నన్నాళ్ళు వాడేసుకుని మళ్ళీ నువ్వు నచ్చలేదని వదిలేయడం. ఇక్కడ పద్ధతులన్నీ తెలిసిన వాళ్ళు అయ్యుండి అక్కడికి వెళ్ళి ఇలాంటి వేషాలు వేస్తానంటే ఏ అమ్మాయి ఊరుకుంటుంది చెప్పండి? చక్కగా మీరు చదువుకోవడానికి వెళ్ళి కొంచెం డబ్బు సంపాదించుకుందామని అని అనుకున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టండి. మీకు అక్కడ ఉండడం నచ్చలేదు అనుకోండి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఇండియాకి వచ్చి శుభ్రంగా పెళ్లి చేసుకుని మీ పనులు మీరు చేసుకోండి. అంతేగాని ఏ ఆడపిల్ల వెనకాల ఇలా పడ్డం, అసభ్యకరంగా మాట్లాడడం, మీ అక్కో మీ చెల్లో లేదా మీ ఇంట్లో మీ బంధువులు ఆడపిల్లలో ఎవరో ఒకరో అక్కడ అమెరికాలో ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి జరిగిందనుకోండి, అప్పుడు మీ మనసు ఎలా ఉంటుంది? అంటే మన ఇంట్లో ఆడపిల్ల అయితే ఒకలాగా, వేరే ఇంట్లో ఆడపిల్లనైతే ఒకలాగా చూస్తారా? అలాగే తల్లిదండ్రులు కూడా మగపిల్లలకి జాగ్రత్తలు చెప్పండి. అమ్మాయిల జోలికి వెళ్ళడం, పిచ్చి పిచ్చి వేషాలు వేయడం ఇలాంటివి మాత్రం ఎవరూ చెయ్యొద్దని ఎవరి పిల్లలకి వాళ్ళు తల్లిదండ్రులు భయం చెప్పుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.